హలో ఆస్పిరెంట్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇక థర్డ్ అనేది ఎగ్జామ్ ఉంది. సో ఈరోజు ఫస్ట్, సో ఎల్లుండే ఎగ్జామ్ అనమాట. సో చాలా బాగా ప్రిపేర్ అవుతున్నాను. నాకు మీరు ఇచ్చిన ప్రోత్సాహం అలాగే ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నాను అనమాట. నెక్స్ట్ ఎగ్జామ్స్ ప్రిలిమ్స్ అయ్యాక ఇప్పుడు మెయిన్స్ ఆల్మోస్ట్ 4000 మెంబర్స్ అంటే 4300 అలాగ రాస్తున్నారు. బట్ ఫైనల్గా క్వాలిఫై అయ్యేది మాత్రం కేవలం 80 నుంచి 90 లోపల మంది సీట్స్ ఉన్నాయండి ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే. సో దానికోసం చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ గ్రూప్ 1 మెయిన్స్ రాసి ఇప్పుడు క్వాలిఫై కాక ఇప్పుడు రాసే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఇంటర్వ్యూ దాకా వెళ్ళి గ్రూప్ 1 మళ్ళీ వెనక్కి వచ్చిన వాళ్ళు ఉంటారు. యూపీఎస్సీ రాసేవాళ్ళు రాస్తారు. సో ఇంత హెవీ కాంపిటీషన్లో మనల్ని మనం పూజ చేసుకోవాల్సిన టైం వచ్చిందనమాట. సో నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, ప్రజెంటు మీరు నా పోస్టులు చూసుకున్నట్టయితే కొంచెం ఫైనాన్షియల్గానే వీక్గా ఉన్నా అని చెప్పాను. సో నేను నా ఎఫర్ట్స్ చాలా 100 కంటే ఎక్కువ పెడుతున్నాను అండి. 100% కంటే ఎక్కువ. నేను చెప్పేదానికంటే అది రిజల్ట్స్ వచ్చేటప్పుడు మీరు చూస్తే కొంచెం మీకు ఐడియా వస్తుంది. సో నాకు కొంచెం ఫైనాన్షియల్గా హెల్ప్ కావాలి కాబట్టి నేను ఇక ఫైనల్ వీడియో నన్ను ఫాలో అయ్యే వాళ్ళు కానీ నా యొక్క చూసుకున్నట్లయితే సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ చాలా రోజుల నుంచి ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు హెల్ప్ చేస్తారనే భావంతో నేను వీడియో చేస్తున్నాను అనమాట. వాళ్ళు తోచిందండి 100 కానీ 200 కానీ 500 కానీ వాళ్ళ యొక్క ఓన్ ఇంట్రెస్ట్ ఎంతన్నా సరే అది నాకు ఈ టైంలో చాలా హెల్ప్ అవుతుంది. అందువల్ల నేను రిక్వెస్ట్గా మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు కొంతమంది అంటుంటారు మళ్ళీ, సార్ ఎందుకు సార్ ఇట్లాగా అడుగుతుంటారు మనీ అని. సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి కాబట్టి అడుగుతానండి. ఊరికే ఎవరైనా ఎందుకు అడుగుతారు చెప్పండి? సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి కాబట్టి అడుగుతున్నారు. నెక్స్ట్ నేను మళ్ళీ సిచ్యువేషన్స్ అన్నీ సెటిల్ అయ్యాక వాళ్ళందరూ రీపే చేస్తాను కూడా నేను చెప్పాను అనమాట వాళ్ళకే. నేను అలా ఎవరు చెప్పరు, నేను అంత జెన్యూన్గా చెప్తున్నాను. వాళ్ళకి నేను రీపే చేస్తాను వితిన్ 2 monthsలో అని చెప్పేసి. సో ఈ టైంలో నా యొక్క ఫోన్పే నెంబర్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. సో దానికి జస్ట్ పేమెంట్ చేసి నా వాట్సాప్లో స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. ఎందుకంటే మళ్ళీ నేను మనీ రీపే చేయాలి కదా. సో నాకు ఎగ్జాక్ట్ తెలియాలి కాబట్టి వాట్సాప్లో దాన్ని స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. సో నాకు హెల్ప్ చేస్తున్న భావంతో నేను వీడియో చేస్తున్నాను అండి. నాకైతే నమ్మకం ఉంది. ఎందుకంటే నేను ఎగ్జామ్ జరుగుద్దని చెప్పాను, చదువుకోండి అని చెప్పాను. నెక్స్ట్ రిజల్ట్స్ ఆ రోజు వస్తాయని చెప్పాను. ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఎగ్జాక్ట్గా అందరిలాగా ఇచ్చాను. అందరూ ఏంటంటే ఎగ్జామ్ జరగదు అది ఇదని చెప్పారు. బట్ నేను జరగద్దని చెప్పాను. సో నా జెన్యూనెస్ అలాగే నా క్లాసెస్ చూసిన వాళ్ళు కానీ నా మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు కానీ వాళ్ళకి తెలుసు నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తానని. సో ఆ నమ్మకంతోనే సిచ్యువేషన్స్ బాగలేక అడుగుతున్నా తప్ప నాకు ఇంకో వేరే ఆలోచన అయితే ఏం లేదండి. సో నేను ఎక్కువ కూడా వీడియోస్ ఏం చేయలేకపోతున్నాను. సో దయచేసి నా యొక్క రిక్వెస్ట్ అర్థం చేసుకొని హెల్ప్ చేస్తున్నాను భావంతో నేను వీడియో చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అయితే థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.